శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర పారాయణము నిన్న 22వ అధ్యాయాన్ని ముగించుకున్నామండి. 22 అధ్యాయంలో కూడా ఏమని చెప్పారు? 22, 23, 24 అధ్యాయాలు కూడా ఈ క్రింది విషయాల్ని విశదపరుస్తాయి అని, అంటే కంటిన్యూషన్ అవుతుంది ఈ స్టోరీ. 23వ అధ్యాయంలో ఉన్నామండి. ఇప్పుడు మనము శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. సిద్ధముని ఇంకా ఇలా చెప్పారట. నామధారక, శ్రీగురుడు గొడ్డుబర్రె నుండి పాలు పితికించడంతో అంతవరకు గుప్తంగా ఉన్న ఆయన మహిమ వెల్లడైపోయింది. ఆ మన్నాడు కొందరు గ్రామస్తులు మట్టి తోలుకోవడానికి బర్రె బాడుగకు ఇమ్మని అడగడానికి వచ్చారంటండి. ఆ బర్రెను యథావిధిగా మట్టి తోలు ఇచ్చేవారు కదా, బాడుగ తీసుకునేవారు. ఆ విధంగానే తెల్లారేటప్పటికి వీళ్ళు వచ్చారు బాడుకి తీసుకెళ్ళడానికి ఆ బర్రెని. అప్పుడు మన్నాడు కొందరు గ్రామస్తులు మట్టి తోలుకోవడానికి బర్రెను బాడుగకు ఇమ్మని అడగడానికి వచ్చారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అయ్యా, మా గేదె పాలిస్తున్నది కనుక ఇక నుండి దానిని మట్టి తోలడానికి పంపలేము అని చెప్పారండి. నాడు ఆ గేదె ఇచ్చిన పాలు చూపించారు. ఆనాడు ఆ గేదె ఇచ్చిన పాలను కూడా వాళ్ళకి చూపించారటండి. ఆ గ్రామస్తులు, అరేరే, ఇంతవరకు ఒక్కసారైనా కట్టని ఈ ముసలి బర్రె పాలు ఎలా ఇచ్చింది చూడండి అని ఆశ్చర్యపోయారండి. అద్భుతమైన ఈ వార్త ఆ ప్రాంతమంతా ప్రాకిందటండి. ఆ నగరమేలే రాజుకు చేరిందండి. మరి ఒక రాజు ఉంటాడు కదా ఒక ఊరికి, ఆ రాజుకు చేరిందండి. అతడు ఆశ్చర్యపడి కుతూహలంతో బ్రాహ్మణుని ఇంటికి వచ్చి చూచి అది సంగమంలో నివసిస్తున్న యతీశ్వరుని మహిమ అని తెలుసుకున్నాడండి. తెలుసుకుని వెంటనే అతడు సకుటుంబ పరివారంతో కూడా సంగమానికి వెళ్ళి శ్రీగురిని పొర్లిదండాలు పెట్టి సాష్టాంగ నమస్కారాలు చేసి ఇలా స్తుతించాడటండి. జగద్గురు, మీకు జయము జయము. మాయామోహితుడైన నాకు త్రిమూర్తి స్వరూపుడైన మీ అపార మహిమ తెలియలేదు. పరంజ్యోతి స్వరూప, నన్ను మీరే ఈ సంసారం నుండి ఉద్ధరించాలి. పామురుల దృష్టికి మానవునిలాగా కనిపించే మీరు విశ్వకర్తలు. చూడండి, శ్రీ నరసింహ సరస్వతి సంతోషముతో అతనిని ఆశీర్వదించి, రాజా, మేము తపస్సులము, అరణ్యంలో నివసించే సన్యాసులము. నీవు సకుటుంబ పరివారముతో మా దర్శనానికి వచ్చావేమి అన్నారండి. రాజు సవినయముగా నమస్కరించి, ప్రభు, మీరు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన నారాయణులే. వాత్సల్యంతో వారి కోరికలను అనుగ్రహించి సంతోషపెట్టడమే మీ స్వభావము. అట్టి మీరు ఈ అడవిలో నివసించడం ఎందుకు? నా ప్రార్థనను మన్నించి మీరు గంధర్వపురంలోనే నివసించండి. మీరు అనుష్ఠానం చేసుకోవడానికి మఠాన్ని కూడా నిర్మించి ఇస్తాను అన్నాడటండి ఆ రాజు. ఒక మఠాన్ని నిర్మించి మీకు సమర్పించుకుంటాను అన్నాడట. మీరు అక్కడ ఉండి మమ్మల్ని ఉద్ధరించండి, మా పట్టణానికి పావనము చేయండి, మా పట్టణాన్ని పావనము చేయండి అని స్వామి పాదాలు పట్టుకున్నాడటండి. అప్పుడు స్వామి, ఇది భగవద్గీత, మేము ప్రకటమయ్యే సమయం ఆసన్నమైనది కనుక కొంతకాలము గంధర్వపురములో నివసించి రాజును భక్తులను రక్షించాలి అనుకుని అనుమతించారటండి స్వామి. రాజెంతోగానో సంతోషించి శ్రీగురుణ్ణి పల్లకీలో కూర్చోబెట్టి వాద్య నృత్య గీతాదులతో పట్టణానికి తీసుకువెళ్ళాడటండి. పల్లకి ముందు ఏనుగులు, గుర్రాలు, వాటి వెనుక రాజు, అతని పరివారము, వంది మాగాదులు నడిచి వచ్చారటండి. రాజు స్వయంగా స్వామికి ఛత్రము పట్టుకున్నాడటండి. విప్రులు వేదమంత్రాలు చదువుతుంటే వంది మాగదులు శ్రీగురుని స్తుతిస్తున్నారట. నగరవాసులందరూ భక్తితో స్వామికి ఎదురేగి జయ జయధ్వనులు చేస్తూ ఊరిలోకి తీసుకువెళ్ళారండి. మరి జయ గురుదత్త, శ్రీ గురుదత్త. 23వ అధ్యాయంలో రేపొద్దున కథ మరి చెప్పుకుందామండి. అంతవరకు అందరికీ సాయిరా.